నమస్తే వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ రిలీజ్కి ఇంకా 25 రోజుల సమయం ఉంది. కానీ అప్పుడే ఓజీ ప్రకంపనలు మొదలయ్యాయి. ఓవైపు యూఎస్లో ఓజీ అడ్వాన్స్ బుకింగ్ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. అక్కడ ప్రీ బుకింగ్స్ ఓపెన్ చేసిన 2 రోజుల్లోనే ఏకంగా 5 లక్షల టికెట్లు సేల్ అయ్యాయంటే ఈ సినిమా కోసం మూవీ లవర్స్ ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఓజీపై రోజు రోజుకి హైప్ పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమా కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఓజీ స్టోరీ ఇదేనంటూ నెట్టింట వరుస పోస్టులు దర్శనమిస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ మూవీ సెప్టెంబర్ 25న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. రిలీజ్ కి ఇంకా 20 రోజుల ముందు నుంచే యుఎస్ లో ఈ మూవీ రికార్డులు సృష్టిస్తోంది. సుజీత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై ఇంకా అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా ఈ సినిమా కథ లీక్ అయినట్లు సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. ఓజీ కథ ఇదేనంటూ కొందరు సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెడుతున్నారు. అయితే వైరల్ అవుతున్న ఓజీ స్టోరీ లైన్ నిజమైతే బాక్సాఫీస్ ఊచకోత ఖాయమంటూ ఫ్యాన్స్ కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఇంతకీ ఆ ఓజీ స్టోరీ లైన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముంబై అండర్ వరల్డ్ డాన్ అయిన ఓజాస్ గంభీర కొన్ని కారణాల వల్ల మాయమైపోతాడు. 10 ఏళ్ల పాటు రహస్యంగా ఉంటాడు. 10 ఏళ్ల తర్వాత తిరిగి మళ్ళీ ముంబైకి వస్తాడు. ఓజాస్ వచ్చే సమయానికి ముంబై అండర్ వరల్డ్ ని ఓమీ బావ్ అంటే మన ఇమ్రాన్ హష్మీ హస్తగతం చేసుకుని ఉంటాడు. అతన్ని అంతం చేసి ఓజాస్ గంభీర తన సింహాసనంపై ఎలా తిరిగి కూర్చున్నాడు అనేదే ఈ సినిమా కథ అనే ప్రచారం జరుగుతోంది. గతంలో ఓజాస్ ముంబై నుంచి వెళ్లిపోవడానికి కారణం తన చుట్టూ ఉన్న వాళ్ళు పొడిచిన వెన్నుపోటే అని, తిరిగొచ్చాక వాళ్ళందరినీ ఓజాస్ ఊచకోత కోసే సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలిచాయని ఇన్సైడ్ లో టాక్ వినిపిస్తోంది. తనకి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళని గుర్తించడం, ఆ తర్వాత ప్లాన్ ప్రకారం అంతం చేసే సీన్లు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయట. పేపర్ మీద చూడడానికి కథ బాగుంది, కానీ సుజీత్ ఎలా ఎగ్జిక్యూట్ చేశాడనేదే కీలకం ఇక్కడ. ఎంత బాగా సుజీత్ అవుట్పుట్ రాబట్టుంటే బాక్సాఫీస్ వద్ద అంత ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుందని ఫ్యాన్స్ కూడా అంటున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు భారీ హైప్ తో వచ్చింది, కానీ సినిమా ఆడియన్స్ తో పాటు ఫ్యాన్స్ ని బాగా డిసప్పాయింట్ చేసింది. అందుకే ఫ్యాన్స్ అంతా ఓజీ పైనే భారీ ఆశలు పెట్టుకున్నారు. మరి వీరమల్లుతో డిసప్పాయింట్ అయిన ఫ్యాన్స్ ని సుజీత్ ఓజీతో సంతృప్తి పరుస్తాడా అనేది చూడాలి.